కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందు 6 గ్యారంటీలు చెప్పింది. ఆ 6 గ్యారంటీలో దే ఆర్ గివింగ్ ఫ్రీ రైట్ టు ఉమెన్ బట్ టేకింగ్ ది ఎంటైర్ స్టేట్ ఫర్ ఎ రైట్. ఫ్రీ బస్సు రైడ్ చెప్పినా ఆ బస్సులు డొక్కు బస్సులు పెడుతున్న పాపం ఆడవాళ్లకు. ఒక్కొక్క బస్సులు నడవలేక బస్సులు తగ్గించి బస్సుల్లో డొక్కు బస్సులు పెట్టి పనిచేయని బస్సులు పెట్టి ఈరోజు టికెట్ తప్ప ఆ టికెట్ లేని బస్సులు తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు మర్చిపోయింది. ఏ గ్యారంటీ లేవు. ఈ యొక్క కరప్షన్ కమిషన్ వల్ల చూసుకుంటున్నాం మనం గతంలో తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు మన రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళు మన అప్పు ఊబిలో పంపించారు. ఈ 2 సంవత్సరాల్లోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని 80,000 కోట్లకు ఈరోజు అప్పులో పెట్టారు. మరి ఏ విధంగా ఇక్కడ తీసుకువస్తున్నారు వీళ్ళు? ఈ పైసలు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు అంటే అప్పు తీసుకొస్తున్నారు. మరి అప్పు తీసుకుంటే వడ్డీ కట్టాలి కదా.